అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. ఈ సందర్భంగా మీకు ఒక మంచి సండే పూట ఒక మంచి వార్తనైతే పట్టుకొని వచ్చిన. దీన్ని చూసిన తర్వాత మీరు నవ్వొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నవ్వితే మాత్రం మళ్ళా బాగోదు. సండే కొంచెం ఫండే అని చెప్పేసి కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క ఫన్నీ వార్త. అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు సంబంధించినటువంటి ఊహాగానాలు, లేకపోతే ఇక్కడ తమ తప్పుల్ని ఏమంటారు తమ తప్పుల్ని పక్కన పెట్టేసి భవిష్యత్తులో జరగబోయే విషయాలకు సంబంధించి రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీలు చెప్తున్నటువంటి ఒక మాటని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇది చూడండి. ఫస్ట్ నవ్వకండి, అస్సలు నవ్వద్దు. ఈ వార్త చూసిన తర్వాత 80% నవ్వద్దు. నవ్వకండి, 100 సీట్లు గెలుస్తాం అని చెప్పేసి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే డంకబద్ద ఇట్లా బల్ల గుద్ది చెప్తాం. 100 సీట్ల కంటే ఒక్క సీట్ కూడా తక్కువ గెలిచేది లేదు రానున్న ఎలక్షన్లో. ఏది ఏమైనా కూడా అందరిని గెలిపించుకుంటాం. దీంతోపాటు 100 సీట్లతో పాటు సేమ్ 15 పార్లమెంటు స్థానాలు తెలంగాణలో చేసి ఈరోజు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో స్పష్టం చేసిన మాట వాస్తవం. దాని తర్వాత నిన్న ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రామచంద్రరావు గారు కూడా సేమ్ 100 సీట్లు మేమే గెలుస్తాం, రాబోయే ఎన్నికల్లో 15 పార్లమెంట్ సీట్లు గెలుస్తాం మేమే అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాం. నిజానికి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ 2 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న పార్టీ ఏదైతే ఉందో దేశంలో ఏది లేదు, అది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ప్రతి ఒక్క సామాన్యుడికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో కూడా అత్యంత విఫలమైందో కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఓవైపు భారీగా ఇచ్చినటువంటి హామీలు, మరోవైపు 6 గ్యారెంటీలు, ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కొన్ని తుక్లక్ నిర్ణయాలు, ఇవన్నిట్ల నేపథ్యంలో తప్పనిసరిగా ఎంత ప్రభుత్వ వ్యతిరేకత మూట కట్టుకుందో ఈరోజు గ్రామాలలోకి వెళ్తే తెలుస్తూ ఉంది, పట్టణ ప్రాంతాలలోకి వెళ్తే తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు కదా, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కాదు కదా, దాంట్లో 3వ వంతు కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో గెలవరని చెప్పేసి ఏ ఒక్కరిని రాజకీయంలో కొద్దిగా ఈ మాత్రం అవగాహన ఉన్నా కూడా తెలుస్తుంది. కానీ అట్లాంటిది ఈరోజు 100 సీట్లు గెలుస్తాం అని చెప్పేసి చెప్పేంత మేకపోతు గంభీర్యం ప్రదర్శించాలన్నటువంటి పాటలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్నాడంటే ఏం జరుగుతుంది? దీంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ విషయం, అసలు కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటర్నల్ సర్వే చేసింది. ఎట్లా ఉంది గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు అయితేనేది, మళ్ళీ ఎవరికి ఏమిటంటే దాంట్లో కూడా మొత్తం అసలు నువ్వు ఈరోజు మీ పార్టీ వద్దు, మీకు దండము స్వామి, మమ్మల్ని బతికించండి స్వామి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిప్పికొడుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో గెలిచిన 63, 64 స్థానాలకు సంబంధించిన దాంట్లో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మహా అయితే ఒక 5 నుంచి 10 మంది గెలుస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలుసు, నాయకులకు తెలుసు, ఆ తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులకు తెలుసు. అట్లాంటి వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళోసారి అధికారంలోకి రావడం అనేది నిజంగా చెప్తున్నా కానీ తెలంగాణ ప్రజలు అయితే ఈ మాటను మాత్రం ఖచ్చితంగా ఈ మాట వస్తే మాత్రం ఖచ్చితంగా నవ్వుతారని చెప్పేసి నేను స్పష్టంగా చేస్తాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను కూడా బయట వేరియస్ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటా, అన్ని రకాల మనస్తత్వాలు, అన్ని రకాల వ్యక్తులతో కూడా నేను చర్చిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత నేనైతే నా 17 ఏళ్ళ జర్నలిజం కెరీర్లో ఎక్కడ చూడలేదు. అట్లాంటి సందర్భంలో కూడా మరి ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో, లేకపోతే ఎవరు ఈ ప్రభుత్వం మీద చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి చెప్తున్నారో మనకైతే తెలియదు. కానీ 100కు 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి అంటున్న మాట మాత్రం ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే, రైట్, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సార్ రామచంద్రరావు గారు అద్భుతమైన వ్యక్తి. ఓకే, మంచి స్వీకరించిన తర్వాత కూడా చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తూ ఉన్నారు. ఇటు అధికార పక్షానికి సంబంధించి అటు ప్రతిపక్షానికి సంబంధించి కూడా సమగ్రంగా పాత్ర పోషిస్తామని కూడా చెప్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన కూడా నిన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఒక మాట అన్నాడు, మేము కూడా 100 సీట్లు గెలుస్తాం, మేము కూడా వచ్చే ఎన్నికల్లో 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం. ఎట్లా? హౌ? ఇప్పటికే ఒక జాతీయ పార్టీ, ఒక ఢిల్లీకి సంబంధించిన గులాంలకు సంబంధించిన వ్యవస్థ 40-50 సార్లు ఇప్పటికే ఢిల్లీకి తిరిగి అక్కడ అధిష్టానానికి సంబంధించిన దాని మీద అధిష్టాన దగ్గర పోయి ఇక్కడ తెలంగాణ సొమ్మును తీసుకుపోయి అక్కడెక్కడో రాష్ట్రాలకు పంచుతున్నటువంటి సందర్భాన్ని ఈ కాంగ్రెస్ పరిపాలన చూస్తున్న నేపథ్యంలో 100 సీట్లు ఎట్లా గెలుస్తారనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఫన్నీగా జనాలు నవ్వుకున్నటువంటి పరిస్థితి. 100 సీట్లు గెలిచేందుకు చేసేంతగా వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడిరు, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర
ప్రజల సంక్షేమం ఏం చూసిర్రు, లేకపోతే రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్ర అది ఏమంటారు దాన్ని స్టేట్గా ఎలా తీర్చిదిద్దారు అనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా నిల్. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నటువంటి ఒకసారి సర్వే, ఇంటర్నల్ సర్వే కూడా చేసుకోండి మీరు కూడా. డిప్యూటీ సీఎంతో మొదలుపెట్టుకుంటే సీఎం కూడా ఈసారి గెలిచేంత అవకాశాలు చాలా స్పష్టంగా లేవనే చెప్తా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక లగచర్ల ఇష్యూలు కావచ్చు, లేకపోతే ఖమ్మంలో జరుగుతున్నటువంటి అక్కడ కొన్ని మాఫియాకు సంబంధించిన ఇష్యూలు కావచ్చు, లేకపోతే వేరియస్ ప్రాంతాల్లో మంత్రుల మీద కూడా వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రజాపాలనకు సంబంధించి వచ్చిన దాంట్లో ఏమంటారు పాలన వైఫల్యాలు కావచ్చు, లేకపోతే పరిపాలన మీద పట్టు లేకపోవడం కావచ్చు, లేకపోతే తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఒక భంగం కలిగిస్తూ వేరియస్ చేస్తున్నటువంటి ఒక చర్యలు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత నేనే కాదు, ఈ ముచ్చట కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కూడా తెలుసు. కానీ ఈ ముఖ్యమంత్రికి ఎందుకు తెలుస్తలేదనే అంశానికి మనమైతే చేయాలని, మరి మేకపోతు గాంభీర్యం మాటలా ఏదో జనంలో ఒక క్యాడర్ను ఉత్సాహపరిచే మాటలా నాకైతే తెలియదు. కానీ 100 సీట్లేమో కదా, కనీసం 10 సీట్లు గెలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒక పెద్ద ఏమంటారు దాన్ని పెద్ద విశేషమే అని చెప్పాలి. 64 మంది ఏదో ఫ్లూక్ అంటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఒకటి చూడొచ్చు, ప్రేమతో వేసే ఓట్లు వేరే ఉంటాయి, కోపంతో వేసే ఓట్లు వేరే ఉంటాయి. ఈరోజు ఒక నాయకుని మీద కోపంతోటో, లేకపోతే ఒక నాయకునికి సంబంధించిన దాని మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రజల ఈగో మీద ఒక చిన్న ఎలక్షన్ల మీద పోయినరు, ఎలక్షన్లో ఓట్లు వేసారు. కానీ ఆ ఓట్లు వేసిన దాంట్లో మీకు పడ్డ ఓట్లు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలకు పడ్డ ఓట్లు వాళ్ళ మీద ప్రేమతో కాదు, అవతల మీద ఉన్నటువంటి అభ్యర్థి మీద, లేకపోతే అవతల పార్టీలో ఉన్నటువంటి అప్పటిదాకా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, లేకపోతే అప్పటిదాకా ఉన్నటువంటి నాయకుల మీద ఒక వ్యతిరేకత మాత్రమే. ఆ వ్యతిరేకతకు సంబంధించిన దాంట్లో ఏదో సంక్షేమం జరగలేదని కాదు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగలేదని కాదు, కేవలం వాళ్ళ అటిట్యూడ్ ప్రాబ్లంతో, రేపు అటిట్యూడ్ ప్రాబ్లం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తా తప్ప. కానీ నేను ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉందనే అంశాన్ని మాత్రం నేను ఖచ్చితంగా, మీరు కూడా ఒకసారి ఇంటర్నల్ సర్వే చేసుకున్నా కూడా అదే తెలుస్తుంది. రైట్. దీంతో పాటుగా బీజేపీ విషయానికి వస్తాం. రైట్. ఒకటి నుంచి 2 అయింది, 2 నుంచి ఇప్పుడు 8 మంది అయింది, 8 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు, 8 మంది ఎంపీలు అయిపోయారు. ఇది కూడా అంతే. ఒక ప్రజా వ్యతిరేకత. ఈ రెండు ఇటు బీఆర్ఎస్ పార్టీని, అటు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే చాలామంది కూడా ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపిరన్నమాట వాస్తవమే. కానీ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల దృష్ట్యా ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలన చూస్తూ ఉంటే ఇక్కడ ప్రతి పదవికి ఢిల్లీ పెద్దల మీద, ఢిల్లీ అధిష్టానం మీద ఆధారపడి చూస్తున్నటువంటి వ్యవస్థ చూస్తున్న తర్వాత మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవానికి ఒకసారి అయితే మళ్ళీ పెళ్ళిపోతుందని చెప్పి స్పష్టంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చిన్న అంశానికి ఈరోజు ఢిల్లీ వైపు వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? ఢిల్లీ వైపు చూడాలనుకుంటే ఎందుకు మరి మన ఆత్మగౌరవం ఎందుకు, స్వరాష్ట్రం ఎందుకు, మనం సాధించుకున్న స్వపరిపాలన ఎందుకనే అంశానికి సంబంధించి ప్రజల్లో ఒక చర్చ అయితే మొదలైంది. నాకు తెలిసి రానున్న ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో మాత్రం ఇప్పుడున్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాపాడుకోవడం దాదాపుగా బీజేపీకి అయితే కష్టమే. ఒక విధంగా ఇదే విధంగా ముందుకెళ్తే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా ఫండ్సో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు తీసుకొచ్చిన నిధులో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైనా కేంద్రం మీద ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఒక పెద్ద ప్రాజెక్టులో తెలంగాణలో తీసుకొస్తే, తెలంగాణలో కడితే, లేకపోతే తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ తెలంగాణ నుంచి పోతున్న ఫండ్స్ను కనీసం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అన్నా చేస్తే తప్ప ఈ బీజేపీ పార్టీకి ఎవరైనా ప్రజలు నమ్ముతారు. కానీ ఇక్కడ కూడా ఏదో ధర్మయుద్ధం చేస్తాం, మేము పోయి మొత్తం కులాల మధ్యలో చిచ్చు పెట్టేస్తాం, లేకపోతే మసీదులు తవ్వి శవాలు అందిస్తాం అనుకుంటే మాత్రం ఇవన్నీ నడవవు. ఇక్కడ ఏదో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల వరకు, అర్బన్ ఏరియాల వరకు నడుపుతుండొచ్చు. కానీ రూరల్ ప్రజలు మాత్రం బీజేపీని దాదాపుగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అసలు నమ్మే పరిస్థితి లేదు, ఉండదు కూడా. అందుకే చెప్తున్నా, ఈయనకు 100 ఆయనకు 100. సరే చూద్దాం. ఈ 100 సీట్లకు సంబంధించి ఈ వీడియోని మాత్రం మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో చెప్తా. ఇక్కడ ఒక 10కి ఈ 100ల ఇక్కడ ఒక 10కి అదవుతుంది, ఇక్కడున్న 8ల ఇదొక 3కో 4కో పరిమితం అవుతుంది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. వీళ్ళకి అధికారంలో, మీకు ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళకి అధికారంలో ఇచ్చారు, కేంద్రంలో వీళ్ళకి అధికారంలో ఇచ్చారు. 8 మంది ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్రం నుంచి గుండు 0. ఇక 64 మంది కొంచెం మెజారిటీ కొద్దిగా ఎక్కువ ఇస్తే వీళ్ళు చేసింది కూడా దగ్గర వేరే పార్టీ నుంచి సేమ్ యథావిధిగా మళ్ళా ఏదో పాత రాజకీయం, ఎక్కడ కూడా సంక్షేమం, లేకపోతే మేము చెప్పినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను కనుక 420 హామీలు ఇట్లా పక్కన పెట్టడం, 6 గ్యారెంటీలను అటు దోసేయడం, ఏదో ఇట్లా నడుస్తుందంటే గుడ్డెది పోయినట్టుగా ఒక చేల్లో ఇట్లా ఆగి నాగలి ఇట్లా పోతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ నాగలి పోయే దాంట్లో ప్రతి ఒక్క సాలు ఎట్లా పోతుందని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క రైతు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గమనిస్తూ ఉంది, ప్రతి ఒక్క నిరుద్యోగ యువత గమనిస్తూ ఉంది ఈ ప్రభుత్వ తీరును, లేకపోతే ప్రతి ఒక్క తెలంగాణ మేధావి చూస్తూ ఉన్నాడు ఈ యొక్క ప్రభుత్వ తీరుని. ఖచ్చితంగా
ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం ఈ 2 పార్టీలకు నాకు తెలిసి అంటే నేను అనేది ఏంటంటే 100 సీట్లు అంటున్నారు కాబట్టి ఇది మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ప్రకారం అదే జర్నలిస్ట్గా నాకున్న సోర్స్ అదే జర్నలిస్ట్గా నేను తిరిగినటువంటి ప్రాంతాలు అదే జర్నలిస్ట్గా నేను కలిసినటువంటి ప్రజలు చెప్తున్న మాట ఏది ఏమైనా కూడా మళ్ళీ వద్దు బాబోయ్ ఈ జాతీయ పార్టీలు వద్దు బాబోయ్ ఈ కాంగ్రెస్ బీజేపీలు అని చెప్పేసి కూడా అంటున్నటువంటి సందర్భాన్ని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా తప్ప ఈ 100 సీట్లు గెలుస్తుందా లేకపోతే ఎందుకు నవ్వొద్దంటే ముందే చెప్పినాం నవ్వకంటే 100 సీట్లు గెలుస్తామంటే నిజంగా జనాలు నవ్వుతురు ఖచ్చితంగా నవ్వుతారు ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం తెలంగాణ ప్రాంత అవసరాలు ముఖ్యం తెలంగాణ ప్రజలకు ముఖ్యం కాబట్టి ఇక్కడి నుంచి అయినా కూడా ఈ చిల్లర మల్లర అన్ని మాటలు బంద్ చేసి ప్రజలకు ఏం కావాలనో ప్రజల అవసరాలు ఏందో కావాలనో ఈ 2 పార్టీలు అటు జాతీయంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ప్రజలకు అనుగుణంగా ప్రజల సమస్యలకు తీర్చే విధంగా ప్రజలకు ఒక మంచి చేసే విధంగా నడుచుకుంటే మాత్రం సరే 100 సీట్లు గెలుస్తుండొచ్చు ఆ డిలిమిటేషన్ అవుతుందేమో ఉన్న 119 100 సీట్లు గెలుస్తుండొచ్చేమో కానీ ఈ విధంగానే గుడ్డెద్దు సీట్లో పోయినట్టు మాత్రం పరిపాలన చేస్తా అంటే మాత్రం 100 కాదు కదా కనీసం 100 కూడా మిగలడం కష్టమే థ్యాంక్ యూ